తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. సూర్యాపేటలో అతి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అంటే ఒక స్పందన అనే అమ్మాయి మహేష్ అనే అబ్బాయిని గత కొంతకాలంగా లవ్ చేసుకుంటున్నారు. మరి వారిద్దరి మధ్యలో ఏం డిస్టర్బెన్సెస్ జరిగాయో తెలియదు, కానీ స్పందన కొన్ని రోజుల నుంచి వెళ్ళి కూడా మహేష్ను దూరం పెడుతూ రావడం జరిగింది. దాన్ని తట్టుకోలేని ఆ వ్యక్తి తను ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి సుత్తితో ఆవిడ తలపైన విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆవిడ రక్తం మడుగులో పడిపోయి గట్టిగా కేకలు వేయడంతో ఇమీడియట్గా చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఉంటారో వారందరూ కూడా లోపలికి వచ్చేసి ఆ పాపను హాస్పిటల్కి తరలించడము, ఎవరైతే మహేష్ అనే అబ్బాయి ఉన్నాడో అతన్ని స్తంభానికి కట్టేసి ఇష్టానుసారంగా కొట్టడం అనేది జరిగింది. ఇలాంటి కేసులలో మనం ఒక్కసారి కనుక చూసినట్లయితే ఎప్పుడైతే లవ్ చేసుకుంటూ ఉన్నారో అప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఇక కొన్ని కారణాల వల్ల, అంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని వద్దు అంటున్నప్పుడు దూరంగా ఉండే ప్రయత్నమే చెయ్యండి. అంతే తప్పించి ఇలా బలవంతంగా నన్ను మాత్రమే లవ్ చేయాలి, నాతో మాత్రమే ఉండాలి, నేను తప్ప ఇంకా నీకెవరు లేరు అనే దానికి వెళ్ళొద్దు. అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడే మీరు ఆ జాగ్రత్త తీసుకోవాలి. అంటే వాడిని ఎవరైనా సరే, ఇటు అబ్బాయిని కానివ్వండి అమ్మాయిని కానివ్వండి, కంట్రోల్ చేయకూడదు. వారి ఇష్టానికి అనుసారంగా మీరు ప్రవర్తన చేయాలి. అంటే వాళ్ళు ఏదో ఒకటి ఇష్టం అంటారు, మీరు వద్దు అని చెప్పేసి కంట్రోల్ చేస్తుంటారు, నాకు నచ్చిందే చేయాలి అంటారు. ఈవెన్ ఫుడ్ దగ్గర నుండి కూడా వాళ్ళ ఇష్టాలు కొన్నిసార్లు నడవవు. ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళు రిస్ట్రిక్టెడ్గా ఫీల్ అయిపోతారు. అదేవిధంగా ఎవరితో మాట్లాడకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళాలి, చెప్పకుండా వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ కొన్ని కండిషన్స్ పెట్టడం వల్ల అమ్మ బాబోయ్ ఇప్పుడే నా లైఫ్ ఇంత రూల్డ్గా ఉంటే రేపు ఫ్యూచర్లో ఇంకా దారుణమైన సిచ్యువేషన్కి ఉంటుంది అని చెప్పేసి అన్న కారణాలు కూడా కొన్నిసార్లు ఆలోచనలోకి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, ఇతను నాకు సెట్ అవ్వడు, ఈవిడ నాకు సెట్ అవ్వదు అని చెప్పేసి మైండ్ సెట్కి వస్తారు. వచ్చిన నేపథ్యంలో ఇక వీళ్ళని దూరం పెట్టాలని నెంబర్స్ బ్లాక్ చేయడము, కనిపించకుండా తిరగడము, లేదంటే ఇంకొకరికి క్లోజ్ అవ్వడము, లేదంటే ఇంకొకరి లవ్లోకి వెళ్ళిపోవడము, ఇలాంటివి చేయడం వల్ల ఎదుటి వ్యక్తి నాకు దక్కంది ఇంకొకరికి దక్కద్దు అన్న మైండ్ సెట్కి వస్తారు. వచ్చేసి వారు చేసేదే కరెక్ట్ అన్న వేలోకి వెళ్ళేసి అటు క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే వారిని చంపడము, లేదంటే వారన్నా ఆత్మహత్య చేసుకోవడం, ఇలాంటివన్నీ చోటు చేసుకుంటారు. ఇక్కడ చూసినట్లయితే ఆ అమ్మాయి ఇప్పుడు చాలా వరకు ప్రాణాపాయ స్థితిలో ఉంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు పోలీసులు అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆవిడ యొక్క స్టేట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్నప్పుడు అది ఎవరి సమక్షంలో తీసుకున్నారు ఏంటి, విత్ వీడియో రికార్డు, ఆడియో రికార్డు అన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ అబ్బాయి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఈ స్టేట్మెంట్ కూడా తీసుకొని అసలు ఎందుకని ఇలా దాడికి పాల్పడడం జరిగింది, వారిద్దరి మధ్యలో గొడవ ఎందుకు రావడం జరిగింది, ఎన్ని రోజుల నుంచి కూడా దూరంగా మహేష్ని పెడుతుంది స్పందన అని చెప్పేసి అన్నీ క్లియర్గా తెలుసుకున్న తర్వాత ఇది చూసేస్తారు. ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ కిందికి రావడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో కూడా అతనికి జైలు శిక్ష అనేది లైఫ్ ఇంప్రిజన్మెంటే పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇకపోతే ఒకవేళ తను కొన్ని తలపైన గట్టిగా సుత్తితో బాదాడు కాబట్టి ఆ యొక్క కండిషన్ ఎలా ఉంటుందో, అంటే లోపల ఆవిడ యొక్క ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది, తను కోలుకోగలదా కోలుకోలేదా అన్న విషయం మీద ఒక ట్రీట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కనుక ఉంది, ఆవిడ యొక్క మెంటల్ స్టేటస్ అనేది కూడా, అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనిషి బ్రతికే ఉంటాడు, కానీ మనకున్న నర్వ్స్ మీద గట్టి దెబ్బ తగిలినప్పుడు ప్యారలైజ్ అయిపోయి మొత్తం బెడ్కే పరిమితం అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా జరిగిన అది కూడా శిక్ష కిందనే పరిగణించబడుతుంది. అతనికి అందులో కూడా జైలు శిక్ష విధించే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మనిషి చనిపోకుండా బ్రతికుండి అలా జరిగినా కూడా. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తన హ్యాపీ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ చేసేసి తను కంట్రోల్ చేయాలి అన్న విధానము, లేదంటే నన్ను మాత్రమే నువ్వు యాక్సెప్ట్ చేయాలి, నా జీవితంలో నువ్వు మాత్రమే ఉండాలి, నీ జీవితంలో నేను మాత్రమే ఉండాలి అన్న సైకోలాగా బిహేవ్ చేశాడు. కాబట్టి ఆవిడని చంపే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇదంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. మొత్తం చూసుకున్న తర్వాత దీన్ని బేస్ చేసుకునే పోలీసులు కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేస్తారు. చేసిన తన నేపథ్యంలో మొత్తం స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేసిన తర్వాత అప్పుడు విత్ ఎవిడెన్సెస్తో సహా కోర్టులో ఆర్గ్యుమెంట్స్లో మొత్తం అంతా అయిపోయిన తర్వాత శిక్ష అనేది ఖరారు చేయబడుతుంది. ఇది అన్ని కేసులలో యాజ్ యూజువల్గా జరిగే ప్రాసెసే. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, చాలామందికి తెలియంది ఏంటంటే, లవ్ చేసుకునేటప్పుడు ఎంత ఫ్రీగా ఎంత హ్యాపీగా ఉంటారో ఒక్కసారి వద్దు అనుకున్నప్పుడు అంత రెబల్గా అంత క్యూరాలిటీగా కూడా మనుషులు మారుతూ ఉన్నారు. ఇటు అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, వారు ఏమి చేస్తున్నాము అన్న విషయాన్ని మరిచిపోయి ఒక కుటుంబంలో విషాదాన్ని చోటు చేసుకునేలాగానే చేస్తున్నారు. అంటే
ఇతను ఇంకా ఎవరితో ఉండకూడదు హ్యాపీగా, లేదంటే ఈవిడ ఎవరితో జీవించకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోతాడు. రీసెంట్గా మనం చూస్తే వనసంతపురంలో కూడా జరిగింది అదే. విడాకులు ఇచ్చిన తర్వాత భర్తతో సంబంధమే లేదు, పాస్ట్ ఈస్ పాస్ట్ అన్నట్టుగానే ఆవిడ లైఫ్లోకి వేరే వాళ్ళు వచ్చారు, పెళ్లి చేసేసుకుంది, 2 months ప్రెగ్నెంట్, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అని చెప్పేసి ఆవిడ పెట్టిన ఒక పోస్టే ఆవిడని ఈ లోకంలో లేకుండా చేయడం జరిగింది. అంటే అంత ఇదిగా కూడా వాళ్ళు మారిపోతున్నారు. అంటే వాళ్ళు ఎలా హ్యాపీగా ఉంటారు, నేను ఇంత బాధపడ్డాను కదా, నేను ఇంత బాధపడుతున్నాను కదా, అలాంటప్పుడు వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు అంటే సెట్ కానప్పుడు దూరంగా ఉండడమే అన్ని రకాల శ్రేయస్కరం. సెట్ అవుతూ గొడవలు పడుతూ కొట్టుకుంటూ, లేకపోతే ఇది పెళ్ళైపోయిన తర్వాత రిపీటెడ్గా అవుతా, అప్పుడు కుటుంబాలు మొత్తం కూడా ఇన్వాల్వ్ అయి బాధపడాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. అంటే ఇది ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కాదు. ఆ ఆవేశంలో ఉన్నప్పుడు మేము చేసేదే కరెక్టు, మేము చేస్తుందే కరెక్టు, మమ్మల్ని ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న మైండ్ సెట్లో ఉండి వారు ఏ వేలో వెళ్ళాలనుకుంటున్నారో అదే వేలో వెళ్ళడం జరిగి వాళ్ళు క్రిమినల్స్గా మారి జైళ్ళల్లో జీవితాలు గడుపుతున్నారు. చాలా వరకు ఈ మధ్య కాలంలో కోర్టుకు వస్తున్న కేసులలో ఎక్కువ శాతం చాలా తక్కువ ఏజ్ వాళ్ళు, మైనర్స్ వస్తున్నారు, మేజర్స్ వస్తున్నారు. అది కూడా 25 సంవత్సరాల లోపు వాళ్ళే ఎక్కువ క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయి కోర్టులో ప్రొడ్యూస్ చేసి వారిని జైలుకు పంపించడం అనేది మేము రెగ్యులర్గా చూస్తున్నాం. అంటే ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే ఎక్కడ లోపం ఉంటుంది? నో అనే పదాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. రిజెక్షన్ అనేది వాళ్ళకు రిజెక్టర్లోనే ఉంటుంది, అంతే తప్ప యాక్సెప్టెన్సీలోకి రావలేకపోతున్నారు. అంటే నా అమ్మాయి రా బాబు, నా అమ్మాయి నాతోటే ఉండాలి, ఇంకెవరితో ఉండకూడదు అనేది ఫిక్స్ అయిపోతున్నారు. కాబట్టి సూర్యాపేటలో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అనేది మనం ఈ మహేష్ చేసిన ఘాతుకం చూస్తే మనకు అర్థమైపోతుంది. కాబట్టి సైకోల్గా మారే ముందు ఒక్కసారి ఆలోచించాలి. లేదు అనుకుంటే కొన్నిసార్లు ఎప్పుడైనా సరే చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ చేశారంటే లవ్ చేస్తున్న విషయం తెలుసు, ఆ గ్రామంలో కానివ్వండి, లేదు అంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉన్నారో, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్కైనా తెలుసు, వారు ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎవరితోనో ఒకరితోటి ఖచ్చితంగా షేర్ చేస్తారు ఏదో ఒక మాట సందర్భంలో. అప్పుడు వారి వెనకాల ఉండి అలర్ట్ చేయండి, లేదంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ అమ్మాయి ఇతన్ని అవాయిడ్ చేస్తుంది సార్, వీడు ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచనలో ఉన్నాడు, కాస్త ఒకసారి పిలిచి మందలించండి అని చెప్పేసి పోలీసులకు కనుక మీరు హెచ్చరించండి అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు పిలిచి అరే బాబు ఇలా చేయకూడదు, ఇలా అయితే ఇలా అవుతుంది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ మనకెందుకులే చూద్దాంలే, అరే బాబు నువ్వు వెళ్ళురా అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మామ నిన్ను కాదని ఇంకొకరితో మాట్లాడుతుంది, మామ నువ్వు ఇది కాదంటుంది, నిన్ను ఎలా కాదంటుంది, నీకేం తక్కువ, ఇవన్నీ ఎంకరేజ్ చేయకండి దయచేసి. ఎందుకనంటే మీరు ఎంకరేజ్ చేసినట్టు కనుక తెలిసినట్లయితే మీరు కూడా జైలుకు వెళ్ళక తప్పదు. కాబట్టి దయచేసి ఏదైనా లవ్ విషయమే కానివ్వండి, మ్యారేజ్ విషయమే కానివ్వండి, ఎనీ రిలేషన్ వాళ్ళు వద్దు అన్నప్పుడు వదిలేసి మీరు సక్సెస్ అయి చూపించండి, ఖచ్చితంగా వాళ్ళే మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు. అప్పుడు మీరు చేసుకుంటారా లేకపోతే వదిలేస్తారా అనేది డిపెండ్స్ ఆన్ యువర్ ఒపీనియన్. అంతే తప్పించి ఇలా అనవసరంగా తొందరపాటు నిర్ణయాలు, ఆవేశంలో తీసుకొని కోపంలో ఆలోచన చేస్తే ఇలా క్రిమినల్స్గా మారి జైళ్ళల్లో జీవితాలు గడిపేస్తే కుటుంబం ఇక్కడంతా బాధపడేసి మిమ్మల్ని ఇక్కడ వాళ్ళు ఆన్సర్ చెప్పుకోలేక చాలా అవసరం ఎదుర్కొంటారు. ఒక్కసారి మీరు విజిట్ చేస్తే తెలుస్తుంది, కోర్టుకు వచ్చినా లేదంటే జైల్లోకి వెళ్ళేసి మీరు ఎవరైతే అక్కడ శిక్షణ అనుభవిస్తున్నారో వారితో మాట్లాడితే వారి యొక్క ఆవేదన అంతా తెలుస్తుంది. ఎవరిని కదిపిన కన్నీళ్ళ నుంచి వచ్చే మాటలే ఉంటాయి తప్పించి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, వస్తుంది లైఫ్ అని చెప్పేది ఎవ్వరు ఉండరు. కాబట్టి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇది బయటకు వస్తుంది, కానీ శిక్షలు పడ్డప్పుడు కూడా వారి జీవన విధానం ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తప్పు చేయాలన్న ఆలోచన మీ మైండ్లో రాకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఏదేమైనా సరే కానీ సూర్యాపేటలో జరిగిన ఇన్సిడెంట్ అంటే నిజంగానే చాలా హృదయ విదారకము. సుత్తితో అలా తల మీద స్పందనను మహేష్ బాధడం అనేది వెంటనే ఇమీడియట్గా అక్కడ ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యారు కాబట్టి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఆవిడ యొక్క ప్రాణం నిలుస్తుందా లేదా అనేది ఇంకా మనం వేచి చూడాల్సిందే. కానీ ఇలాంటివి కూడా చోటు చేసుకునే జాగ్రత్తగా ఉన్నాయి. థ్యాంక్ యూ.